కలబంద కేవలం చర్మ సౌందర్యానికే ఉపయోగపడుతుందా? మరి అది అంతర్గత ఆరోగ్య సమస్యలను కూడా సరిచేస్తుందా? మొలల వ్యాధికి కలబంద ఒక దివ్యమైన ఔషధం. కానీ దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి? కాలేయం, ప్లీహం వీటి పెరుగుదల లాంటి తీవ్ర సమస్యలకు కలబంద ఉపయోగపడుతుంది. మరి దాని మోతాదు ఎలా? కడుపు ఉబ్బరింపు, పుండ్లు, మూత్ర సంబంధ సమస్యలు, జ్వరం లాంటి వాటికి కలబంద సహాయపడుతుంది. దీన్ని ఎలా వాడుకోవాలి? చాలామంది మహిళలలో ఈ బ్రెస్ట్ పెయిన్ ఉంటుంది. ఇలాంటి స్త్రీల సమస్యలకు కలబంద పరిష్కారం చూపుతుంది. అయితే దీన్ని ఎగ్జాక్ట్గా ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. చాలామందికి కలబంద తెలుసు, కానీ దాని ఉపయోగాలు దాదాపు తెలియవనే చెప్పాలి. ఏదో దాన్ని ఒక చర్మ సంబంధమైనటువంటి ఇరిటేషన్కి వీటికి వాడుతుంటారు తప్పితే ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రధానంగా కలబంద గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, కలబంద ఆరోగ్యానికి అలాగే అందానికి ప్రకృతి ప్రసాదించిన ఒక వరం అని మనం చెప్పొచ్చు. ఆయుర్వేద శాస్త్రంలో కలబందకి ఒక ప్రధానమైన విశిష్టమైన స్థానం ఉంది. ఇది అనేక శతాబ్దాలుగా అటు ఔషధంగా, ఇటు సౌందర్య సాధనంగా మనకి ఉపయోగపడుతూ ఉంది. ప్రధానంగా కలబంద గుజ్జండి. ఇది చర్మ సమస్యల నుంచి మొదలుకొని జీర్ణ సంబంధిత సమస్యల వరకు అనేక రుగ్మతలకు ఒక దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. మామూలుగా కలబంద అంటంతోనే ఆ కలబంద గుజ్జుని ఎలా తయారు చేయాలన్నది చాలామందికి ఒక పెద్ద ఛాలెంజ్. ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదండి. మామూలుగా మీరు మీ కుండీలలో వీటిలో కలబంద పెంచుకుంటారు కదా. పెంచుకున్న తర్వాత కింద నుండే ముదురు ఆకుని తీసుకుంటారు, కట్ చేసుకొని తెచ్చుకుంటారు. పైన కింద బీరకాయ చెక్కు తీసినట్టుగా చాకుతోటి తొలగించేస్తారు, సైడ్స్ కట్ చేస్తారు. లోపల ఉండేది మీ గుజ్జు భాగం, ఇది మీకు ఉపయోగపడుతుంది. ఓ పద్ధతి. లేకపోతే మజ్జిగ చీలుస్తారు, చాకుతో చీల్చి లోపల ఉండేటువంటి గుజ్జుని చెంచాతోటి గీరి సేకరిస్తారు. ఇలాగ ఈ గుజ్జుని మీరు వాడుకోవచ్చు. కలబంద తాలూకు అసలు మొక్క స్వరూపం, అలాగే ఔషధ ప్రయోజనాలు, వీటన్నిటినీ మీరు తెలుసుకోవటం అనేది అవసరం. ప్రధానంగా మందు మొక్కల్ని గమనించేటటువంటి ఆ హాబీ కనుక మీకు ఉంటే, మీరు అలా వాకింగ్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పిచ్చి మొక్కలాగా ఇది మీకు కనిపిస్తుంది. కానీ అనేక సమస్యల నుంచి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి దీన్ని మీరు గమనించాలి. కలబందని మీకు తెలుసు ఎలావేరా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది ఒక రసభరితమైనటువంటి మొక్క. దీన్ని సాధారణంగా అలాయ్ బార్బిడెన్సెస్ ఇలాంటి పేరుతో కూడా పిలుస్తారు. కలబంద తాలూకు కాండం లేదా చాలా చిన్న కాండం ఉండేటటువంటి ఒక గుల్మంలాగా పెరుగుతుంది. ఇది ఆకులు అసలైనటువంటి ఉపయోగాలు కలిగి ఉంటాయి. లావుగా, పచ్చగా, రసయుక్తంగా, అంచులలో ముళ్ళు కలిగి ఒక రకంగా అందంగా కూడా ఉంటుంది. ఇది ఇక పువ్వులు ఉంటాయి. పొడవైనటువంటి కాండం పైన గొట్టం లాంటి ఆకారంలో పసుపు రంగులో కానీ, ఎరుపు రంగులో కానీ ఇవి కనిపిస్తాయి. కలబంద ప్రధానంగా పొడిగా అలాగే వెచ్చగా ఉండేటువంటి వాతావరణంలో పెరుగుతుంది. అంటే మన వాతావరణం సరిగ్గా దీనికి సూట్ అవుతుంది. ఇది మామూలుగా ప్రపంచంలో మొత్తం మనకి గమనిస్తే ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతం, అలాగే మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా దీన్ని పిచ్చి మొక్కలాగా పెరగటమే కాదు, వైల్డ్గా దీన్ని సాగు కూడా చేస్తున్నారు. కలబంద మొక్క తాలూకు ఆకులు ప్రధానంగా ఔషధం కింద ఉపయోగపడతాయి. వీటి గుజ్జు చెప్పుకున్నట్టుగా అనేక ఔషధ ప్రయోజనాల కోసం, సౌందర్య ప్రయోజనాల కోసం వాడుకుంటాం. అయితే మరి దీని ఔషధ ప్రయోజనాలు ఏమిటి? వీటిని తెలుసుకుందాం. చెప్పుకున్నట్టుగా కలబంద అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మ వ్యాధులను తగ్గిస్తుంది, అలాగే జీర్ణ సమస్యలని తగ్గిస్తుంది, కాలేయ సమస్యలు అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా అనేక ఆరోగ్య సమస్యలకు ఇది ఒక చక్కటి ఔషధం కింద ఉపయోగపడుతుంది. కలబంద ముఖ్యంగా ఎలాంటి పరిస్థితులలో మనం వాడుకోవచ్చు, వరుసగా 1 by 1 వీటినన్నిటిని మనం తెలుసుకుందాం. చాలామందికి మొలల వ్యాధి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అరిసెస్సు అంటారు. అరి అంటే శత్రువులాగా మన శరీరంలో ఇది దాక్కోనుండి మన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకే దీన్ని అరిసె మొలలు అనే పేరుతో పిలుస్తారు. సాధారణ లక్షణాల విషయానికి వస్తే మల విసర్జన సమయంలో నొప్పి ఉంటుంది, అలాగే రక్తస్రావం అవుతూ ఉంటుంది. అయితే మలద్వారంలో దురద ఉంటుంది. ఇది చాలామందికి ఇబ్బందిని కలిగించే లక్షణం. అలాగే మంట ఉంటుంది, మోషన్కి వెళ్ళిన తర్వాత చాలాసేపు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా మలద్వారంలో వాపు ఉంటుంది. ఇవి మొలల వ్యాధి తాలూకు ముఖ్య లక్షణాలు.
మొలల వ్యాధికి సంబంధించి ఎందుకు వస్తుంది అంటే అక్కడ టార్చస్ బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు వాపుకి గురవుతాయి, ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకుంటుంది అక్కడ. ప్రధానంగా ముక్కినప్పుడు అప్పుడు మలం గట్టిగా ఉన్నప్పుడు అక్కడ రప్చర్ అవుతుంది. ఇది చాలా సాధారణమైన సమస్య. అనేక కారణాలు ఈ మొలల సమస్యకు దారితీస్తూ ఉంటాయి. మలబద్ధకం సరే, కానీ గట్టిగా మల విసర్జన చేయటం, ముక్కటం కూడా ఒక కారణమే. అలాగే వంశపారపర్యత కూడా ఒక కారణం. చాలామంది అడుగుతూ ఉంటారు, నేను మామూలుగానే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను, నీళ్లు బాగానే తాగుతూ ఉంటాను, అయినా నాకు ఎందుకు వచ్చింది డాక్టర్ గారిని? ఎందుకంటే వంశపారపర్యత ఒక కారణం. అలాగే గర్భధారణ సమయంలో కూడా వీనస్ రిటర్న్ ఉండదు కాబట్టి అందుకే చాలామంది మహిళల్లో మొట్టమొదటిసారి పైల్స్ అనేవి ప్రెగ్నెన్సీ టైంలో వస్తాయి. అలాగే స్థూలకాయం సరే, కానీ ఫైబర్ తక్కువ తింటున్నారు, అదొక మెయిన్ కాజ్. అలాగే ఎక్కువసేపు కూర్చోటం లాంటి అన్నీ కూడా ఈ మొలలకి కారణాల కింద ఉంటున్నాయి. అయితే మరి ఇది కలబందను ఎలా వాడుకోవాలి మొలలు తగ్గించుకోవటానికి అంటే, కలబంద మొలల వ్యాధిని తగ్గించేటువంటి గుణాలు కలిగి ఉంటుంది. కలబంద గుజ్జుని మీకు ఎండబెట్టి ముసాంబ్రం అన్న పేరుతో అమ్ముతారు. ఇది మీకు దొరుకుతుంది బయట పచారీ కొట్టలో. ముసాంబ్రంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మొలల వల్ల వచ్చేటువంటి వాపు, నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. అయితే దీన్ని గంధకంతో కలిపి తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎలా వాడుకోవాలి అంటే, ముసాంబ్రాన్ని ఒక 10 గ్రాములు తీసుకోవాలి. అలాగే శుద్ధి చేసినటువంటి గంధకం, శుద్ధ గంధకం అన్న పేరుతో దొరుకుతుంది, దీన్ని 2.5 గ్రామ్స్ కలపాలి. ముసాంబ్రం 10 గ్రాములు, శుద్ధ గంధకం 2.5 గ్రామ్స్, అంటే దాదాపుగా ఒక 1/2 టీ స్పూన్. ఈ రెండు కలిపి మరి నూరి రేగు గింజంత మాత్రలు చేసుకోవాలి. అంటే బొట్టన వేలు, చూపుడు వేలుతో ఇలాగా మీరు రోల్ చేస్తే గింజలు అవుతాయి, గింజలు లాంటి మాత్రలు అవుతాయి. వీటిని విడివిడిగా ఆరబెట్టుకోవాలి. ఈ మాత్రలు నిల్వ చేసుకొని రోజుకి 2 చొప్పున, ఉదయం 2, రాత్రికి 2 మజ్జిగతో తీసుకోవాలి. ఈ మజ్జిగ కూడా చాలా ముఖ్యం. ఆ మజ్జిగ తాగే వాళ్ళకి అరిసె మొలలు ఇబ్బంది పెట్టవు. కాబట్టి ఇలా తీసుకుంటే క్రమం తప్పకుండా ఈ మొలల వ్యాధి సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇక కాలేయ సంబంధ సమస్యలు, అలాగే స్ప్లీన్ పెరగటం, ఇలాంటివి చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సాధారణ లక్షణాల విషయానికి వస్తే, కాలేయం అలాగే స్ప్లీన్ పెరిగినప్పుడు కడుపులో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది టచ్ చేసినప్పుడు. అలాగే ఉబ్బరింపుగా అనిపిస్తుంది. అలాగే వికారం, వాంతులు కూడా ఉంటాయి. అయితే విపరీతమైన అలసట, బడలిక ఉంటాయి. ఇక కామెర్లు సరే, అంటే చర్మం కానీ కళ్ళు కానీ పసుపు రంగులో కనిపిస్తాయి. అయితే ఈ కాలేయం పెరిగినప్పుడు, ఈ స్ప్లీన్ పెరిగినప్పుడు అనేక వ్యాధుల వల్ల ఇది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ వ్యాధుల గురించి కూడా ఆలోచించాలి. అంటే అనేక కారణాలు ఈ హెపటోమెగాలీకి, స్ప్లీనోమెగాలీకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు హెపటైటిస్, అలాగే సిరోసిస్ ఆఫ్ ది లివర్, ఇంకా మలేరియా జ్వరం, అలాగే బ్లడ్ క్యాన్సర్, ఆటోఇమ్యూన్ వ్యాధులు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, ఇలాంటివన్నీ కూడా ఈ లివర్ పెరగడానికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే కలబంద ఎలా పనిచేస్తుంది అంటే, కలబందలో ప్రత్యేకంగా కాలేయపు పనితీరుని మెరుగుపరిచేటువంటి గుణాలు ఉన్నాయి. కలబంద రసం అలాగే పసుపు రెండింటినీ కాంబినేషన్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకుంటే కాలేయం అలాగే స్ప్లీనోమెగాలీ ఈ రెండిట్లోనూ ఆ పెరుగుదల తగ్గుతుంది. కలబందలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కానీ, హెపటో ప్రొటెక్టివ్ లక్షణాలు కానీ, ఇవన్నీ కూడా కాలేయపు కణాన్ని రక్షిస్తాయి, వాటి పనితీరుని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడతాయి. అయితే మరి దీన్ని ఎలా వాడుకోవాలి అంటే వెరీ సింపుల్. కలబంద గుజ్జు అంటే రసం చెప్పుకున్నాం కదా, దీన్ని కలబంద గుజ్జును తీసుకొని దీనికి పసుపు పొడిని కలపాలి. ఉదాహరణకు ఒక 2 టీ స్పూన్ల కలబంద గుజ్జు తీసుకున్నాను అనుకోండి, ఒక చిటికెడు అంటే ఒక 1/4 టీ స్పూన్ పసుపు కలపాలి. ఇలాగా రోజుకి 2 సార్లు దీన్ని తీసుకుంటూ ఉంటే స్ప్లీనోమెగాలీలో మంచి ఫలితం కనిపిస్తుంది. అయితే కలబంద గుజ్జు ఒక్కొక్కసారి దాంట్లో ఒక ఎల్లో కలర్ మెటీరియల్ ఉంటుంది. దానివల్ల కొంతమందికి విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కొంతమందికి అది రేగేలాగా చేస్తుంది. అలాంటప్పుడు కలబంద ఆకుని మీరు కట్ చేసుకున్న తర్వాత, తెచ్చుకున్న తర్వాత దాన్ని నిలువుగా ఒక పాత్రలో నిలువుగా పెట్టాలి. అప్పుడు ఆ ఎల్లో కలర్ శాప్ కారిపోతుంది. అప్పుడు అది ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు. ఇక కొంతమందికి కడుపు ఉబ్బరింపు కానీ, కడుపులో పుండ్లు కానీ తయారవుతూ ఉంటాయి, అల్సర్స్. ఇలాంటి స్టమక్ అల్సర్స్ తగ్గించుకోవడానికి దీనికి మించిన సహజ పదార్థం లేదంటే అతిశయోక్తి కాదు. అంటే ఈ అల్సర్స్ ఉన్నప్పుడు కడుపు ఉబ్బరింపు ఉంటుంది, కడుపు నిండుగా బ్లోటింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది, బిగుతుగా అనిపిస్తూ ఉంటుంది. గ్యాసు, తేన్పులు, కడుపులో అసౌకర్యం, ఇలాంటి లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కడుపులో పుండ్లు ఉంటే అదనంగా మంట, పులితేన్పులు, వికారం, వాంతులు, ఇలాంటి అనుబంధ లక్షణాలు ఉంటాయి. కడుపు ఉబ్బరింపు సరే, అయితే ఈ పుండ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఒకసారి రక్తస్రావం అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. అనేక కారణాలు ఈ బ్లోటింగ్కి లేదా ఉబ్బరింపుకి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, మానసిక ఒత్తిడి, అలాగే గ్యాస్ట్రోఎంటరైటిస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అలాగే హెచ్ పైలోరీ అనేటటువంటి దాని ఇన్ఫెక్షను, ఇంకా నొప్పి నివారణ మందులు యథేచ్ఛగా వాడటం, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి కడుపు ఉబ్బరింపుకి, అల్సర్స్కి కారణాల కింద ఉంటూ ఉంటాయి.
అయితే కలబంద ఎలా పనిచేస్తుంది అంటే ఈ చెప్పుకున్నట్టుగా కలబందకి అల్సర్ హీలింగ్ నేచర్ ఉంది. అంటే కలబంద గుజ్జుని ఆవు నెయ్యితో కలిపి తీసుకుంటూ ఉంటే రెగ్యులర్గా కడుపులో పుండ్లు క్రమంగా మాన్తాయి, కడుపు ఉబ్బరింపు తగ్గుతుంది, కడుపులో ఉండేటటువంటి అసౌకర్యం కూడా తగ్గుతుంది. ఎందుకంటే దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉంటుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరిచేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. మరి దీన్ని ఎగ్జాక్ట్గా ఎలా వాడాలి అంటే కలబంద గుజ్జుని 1 లేదా 2 చెంచాలు తీసుకోవాలి. దీనికి తగినంత ఆవు నెయ్యి కలపాలి. రెండింటినీ కలిపితే మీకు ఒక లేహ్యంలాగా అవుతుంది. ఈ మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి, ఉదయం సాయంత్రం. దీంతో కడుపు ఉబ్బరింపు, కడుపులో పుండ్లు ఇవి తగ్గుతాయి. అయితే ఇంకొక ఆసక్తికరమైనటువంటి ఉపయోగం దీనికి ఉంది. మూత్ర సమస్యలు, వాటి వల్ల ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం రావటం చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యలు. సాధారణ లక్షణాల విషయానికి వస్తే మూత్ర సమస్యలు ఉన్నప్పుడు మూత్రం చుక్కలు చుక్కలుగా వస్తూ ఉంటుంది, వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది బాత్రూమ్కి. తీరా వెళ్తే ధారగా రాదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి స్ట్రాంగులేట్ అవుతూ ఉంటుంది. అలాగే మూత్రం సరిగ్గా రాదు, ఇంకా మూత్రంలో మంట సరే నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముందు ఇబ్బంది పెడుతుంది, తర్వాత కూడా ఇబ్బంది పెడుతుంది. జ్వరం ఒకటి ఉంటే ఉష్ణోగ్రత చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మూత్ర సమస్యలు, జ్వరం ఇలాగా ఇవన్నీ ఉన్నాయంటే అర్థం ఏంటంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. అనేక కారణాలు ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి అలాగే జ్వరానికి కారణం అవుతూ ఉంటాయి. ఉదాహరణకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్తో పాటుగా మూత్రపిండాల సమస్యలు, అలాగే నిర్జలీయత అంటే డీహైడ్రేషను, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వాతావరణంలో మార్పులు ఇలాంటివన్నీ కూడా ఈ మూత్ర సమస్యలకి, జ్వరానికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే మరి కలబంద ఎలా పనిచేస్తుంది అంటే దీనికి ఉండేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ వల్ల జ్వరం తగ్గుతుంది. అలాగే కలబంద రసం దీన్ని తీసుకోవటం వల్ల సూదింగ్గా అనిపిస్తూ ఉంటుంది, మూత్రం సాఫీగా వస్తుంది. మూత్రనాళం ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ ఇంత తగ్గుతాయి, జ్వరం నుంచి రిలీఫ్ వస్తుంది. కలబందలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఈ సమస్యను తగ్గడానికి సహాయపడతాయి. మరి ఎగ్జాక్ట్గా ఎలా వాడుకుంటారు అంటే కలబంద గుజ్జుని తీయండి, అంటే రసాన్ని తీయండి. 30 to 50 ml అంటే ఒక 2 టేబుల్ స్పూన్ నుంచి 3 టేబుల్ స్పూన్లు రోజుకి సింపుల్గా ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. జ్వరం, మూత్ర సమస్యలు తీవ్రంగా ఉంటే వైద్య సలహాతోటి దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొకటి మాస్టాల్జియా, మహిళల్లో ఇబ్బంది పెట్టేటటువంటి ఈ బ్రెస్ట్ పెయిన్, దీంట్లో కూడా ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కలబంద ఎలా ఉపయోగపడుతుంది అసలు ముందు ఈ బ్రెస్ట్ పెయిన్కి అనుబంధ లక్షణాలు కొన్ని ఉంటాయి. వాపు ఉంటుంది, అలాగే బట్టల్ని భరించలేనంత సున్నితత్వం ఉంటుంది, అలాగే స్పర్శ అసహిష్ణుత ఉంటుంది. అంటే ఏంటంటే టచ్ కూడా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి బ్రెస్ట్ పెయిన్ ఉన్నప్పుడు సాధారణంగా హార్మోన్ల లోపాలు కానీ మార్పులు కానీ దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అలాగే లోపల ఒక్కోసారి కణజాలం పెరిగిన రొమ్ము లోపల లేదా ఇతర కారణాల వల్ల కూడా ఈ నొప్పి వస్తూ ఉంటుంది. అనేక ఇతర అనుబంధ సమస్యలు దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఋతుక్రమం సక్రమంగా లేకపోవటం, గర్భధారణ, అలాగే చనుపాలు ఇవ్వటం, అలాగే హార్మోన్ల ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండటం, రొమ్ములో తిత్తులు తయారవటం, అలాగే ఏదైనా గాయం కావటం, ఇలాంటివన్నీ కూడా బ్రెస్ట్ పెయిన్కి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే కలబంద ఎలా పనిచేస్తుంది సైన్స్ కోణంలో చెప్పాల్సి వస్తే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఈ కలబంద అలాగే పసుపు రెండింటిని మెత్తగా నూరి ఎక్స్టర్నల్గా లేపనం చేయటం వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ ఇది గుంజేస్తుంది. అంటే ఇది ఆ శోధన తగ్గించేటువంటి తత్వం కలిగి ఉంటుంది. కాబట్టి ఎలా వాడుకుంటారంటే కలబంద తీసుకోండి, అలాగే పసుపు తీసుకోండి, 2 సమభాగాలుగా తీసుకొని మెత్తగా నూరి ఎక్స్టర్నల్గా లేపనం చేయండి. ఇది ఆకే కాదు, రూట్ కూడా ఉపయోగపడుతుంది. ఇలా ఈ లేపనాన్ని రోజుకి 2 లేదా 3 సార్లు బ్రెస్ట్ పెయిన్ మీద అప్లై చేస్తూ ఉంటే మంచి ఫలితం మీకు కనిపిస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. కలబంద కేవలం ఒక మొక్క కాదండి, ఇది మన ఆరోగ్యానికి అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి సౌందర్యానికి ప్రకృతి ప్రసాదించిన ఒక అమూల్యమైన వరం అని. ఇది మన చర్మాన్ని సంరక్షించడానికి సహాయపడుతుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, అలాగే అనేక అంతర్గత సమస్యల నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఈ ఆయుర్వేదంలో దీనికి ఉన్న విశిష్ట స్థానం కానీ, ఆధునిక పరిశోధన ద్వారా దీనికి లభిస్తున్న గుర్తింపు కానీ కలబంద శక్తికి నిదర్శనం. ప్రకృతి ఒడిలో దాగున్న ఈ అద్భుతమైనటువంటి ఔషధ నిధిని మనం సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుదాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అంటే మనం ఏ ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేసామో ఆ ఉద్దేశం నెరవేరుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష నెరవేరుతుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం, మీకు మీ ఇంట్లో కలబంద మొక్క ఉందా? దానివల్ల ఏదైనా ఉపయోగం జరిగిందా? మీకు ఏదైనా హోమ్ రెమెడీగా వాడుకున్నారా? లేకపోతే మీ అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ
లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ దీనికి సంబంధించి ఏమన్నా చెప్పి మీరు దాన్ని వాడి ఫలితం పొందారా? ఆ అనుభవాలు ఏమిటి? వీటిని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కదా. దీనివల్ల ఒక హెల్దీ కమ్యూనిటీని మనం బిల్డప్ చేయొచ్చు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.